ఆ ఎమ్మెల్యే బ్రదర్స్ నియోజకవర్గాలకు జస్ట్ గెస్ట్ ఆర్టిస్టులేనా? సార్ల దర్శనాలు కావాలంటే హైదరాబాద్ బస్సు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాల్సిందేనా? ఇక్కడే ఇల్లు కట్టుకుంటామన్న బాండ్ పేపర్ బాసలన్నీ ఉత్తుత్తువేనా? నెలలో కనీసం వారం రోజులైనా నియోజకవర్గంలో ఉండలేని ఆ శాసనసభ్యులు ఎవరు? ఎక్కడున్నారా టూరిస్టు లీడర్స్? మంచిర్యాల జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై విస్తృత చర్చ జరుగుతోంది స్థానికంగా. వాళ్లు నియోజకవర్గాలకు ఫుల్ టైం ఎమ్మెల్యేలా లేక పార్ట్ టైం గెస్ట్ లీడర్సా అన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సెగ్మెంట్స్లో మేం స్థానికంగా ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం, సమస్యలు పరిష్కరిస్తాం, ఇక్కడే ఇల్లు కట్టుకుంటామంటూ బాండ్ పేపర్ రాసిచ్చి మరీ బాసలు చేశారు గడ్డం బ్రదర్స్. కానీ ఎన్నికలయ్యాక ఒట్టు తీసి గట్టున పెట్టి జస్ట్ గెస్ట్ లీడర్స్గా మారిపోయారట వినోద్, వివేక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ గెలిచాక ఇద్దరు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు అన్న అసంతృప్తి రెండు నియోజకవర్గాల్లో పెరుగుతోందట. ఎన్నికల ప్రచారం టైంలో మాత్రం ఇక్కడే ఉండి తీరా గెలిపించాక చుట్టాలైపోవడం ఏంటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి. అన్నదమ్ములిద్దరూ లోకల్గా ఉండరని, వాళ్లను గెలిపిస్తే మీకు ఇబ్బందులేనని ఎన్నికల ప్రచారంలో గట్టిగానే చెప్పారు రాజకీయ ప్రత్యర్థులు. దీంతో అలర్ట్ అయిన వినోద్, వివేక్ తాము అందుబాటులో ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఇక వినోద్ అయితే ఏకంగా బాండ్ పేపర్ సైతం రాసిచ్చి ప్రజల ఎదుట ప్రతిజ్ఞ చేశారు. కానీ ఎన్నికలై 7 నెలలు గడుస్తున్నా ఇల్లు కట్టుకోవడం మాట అటుంచితే కనీసం 4 రోజులు స్థానికంగా ఉండే ప్రయత్నం కూడా చేయటం లేదన్న వాదన బలపడుతోంది. ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. ఇద్దరు హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచే వ్యవహారాలు చక్కదిద్దుతున్నారన్న అసంతృప్తి పెరుగుతోందట నియోజకవర్గాల్లో. పార్టీ కేడర్ సైతం స్థానికంగా సమస్యలొస్తే లేదా ఏదైనా అవసరమైతే పిఏలను ఆశ్రయించడం తప్ప నేరుగా వారిని కలిసే అవకాశం లేకపోవడంపై అసహనంగా ఉన్నారట. సార్ను కలవాలంటే రాజధాని బస్ ఎక్కాల్సి వస్తోంది అన్న నిట్టూర్పులు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచాక ఒక్క లోక్సభ ఎన్నికల టైంలో మినహా గట్టిగా వారం రోజుల పాటు నియోజకవర్గంలో ఉన్నదే లేదట. ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా రావడం మినహా మిగతా టైం మొత్తం అయితే హైదరాబాద్ కాకుంటే ఢిల్లీలోనే ఉంటున్నారని, మా గోడు వినేది ఎప్పుడన్నది లోకల్ వాయిస్. సమస్యల్ని స్థానిక నాయకులకు చెప్పుకోవడం తప్ప నేరుగా ఎమ్మెల్యేలను కలిసే అవకాశం రాకపోవడం మైనస్ అవుతోంది అన్న అభిప్రాయం కాంగ్రెస్ కేడర్లో సైతం పెరుగుతోందట. దీనికి తోడు వివేక్ కుమారుడు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎంపీకి మెజార్టీ తగ్గిపోవడానికి కారణం ఇదేనంటున్నారు. అన్నదమ్ములిద్దరూ ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా లేక ఓడదాటాక బోడి మల్లన్న అంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా వినోద్ ఇల్లు కట్టుకుంటారా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.